వెల్కమ్ బ్యాక్. సభలోనే కాదు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ నోరు మెదపని అధినేత్రి ఎందుకింత ఉగ్రరూపం దాల్చారు? ఇది ప్రతిపక్షాలను కట్టడి చేసే వ్యూహమా? తెర తొలగించి మేడమే నేరుగా ఎందుకు రంగంలోకి దిగారు? ఈ ఆగ్రహం ఏ మార్పులకు సంకేతం? ఈ కొత్త అవతారం ఏ పరిణామాలకు సూచన? ఈ కోపం ఏ వెలుగులకు చిహ్నం? అసలు సోనియా చర్యలు అసహనమా, ఆగ్రహమా, లేక ఎవరికీ తెలియని వ్యూహమా? సోనియా ఎందుకు సహనం కోల్పోయారు? అధినేత్రి మౌనం ఎందుకు బద్దలైంది? ఆ ఆగ్రహానికి దారితీసిన పరిస్థితులేమిటి? అసలది ఆగ్రహమా, అసహనమా, వ్యూహమా? హఠాత్తుగా మారిన మేడం తీరు ఇప్పుడు ఎన్నో ప్రశ్నలు రేకెత్తించడంతో పాటు మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చినట్లయింది. పార్టీలో చురుగ్గా ఉండే ప్రణబ్ లాంటి నేత రాష్ట్రపతి అయిపోవడంతో ఇప్పుడు హూ ఈజ్ నెక్స్ట్ అన్న ప్రశ్నలు చాలానే తలెత్తాయి. అటు ఆర్థిక శాఖను భర్తీ చేయాలి, చిదంబరానికి మళ్లీ ఆ ఛాన్స్ ఇస్తే అదే టైంలో ఖాళీ అయ్యే హోంశాఖను భర్తీ చేయాలి. పైపెచ్చు సభలో పార్టీని ముందుండు నడిపించేది ఎవరన్న ప్రశ్న కూడా తలెత్తింది. మొత్తానికి చిద్దుకు ఆర్థిక శాఖ ఇచ్చి షిండేను హోంశాఖలో కూర్చోబెట్టినా మొదటి రోజే బాంబులతో స్వాగతం పలికారు తీవ్రవాదులు. ప్రణబ్ స్థానంలో సభను నడిపించే వాళ్లు ఎవరనే ప్రశ్న కూడా తలెత్తడంతో ఆ బాధ్యతలు కూడా షిండేకే అప్పగించారు సోనియా. ఇప్పటికే ప్రతిపక్షాలు ఊ అన్నా ఆ అన్నా అవినీతి ఆరోపణలతో యూపీఏ మీద విరుచుకుపడుతున్నాయి. ముందు వాటిని నిలువరించడం సోనియా ముందున్న పెద్ద సవాల్. దీంతో పాటు లోక్సభలో పార్టీని ముందుండి నడిపించేది ఎవరంటే మన్మోహన్, మిగిలిన నేతలు కూడా అంత పెద్దగా సమర్థులన్న నమ్మకం లేదు. దీంతో ముందు సభలో పార్టీని నడిపించేది సోనియా గాంధీయే అని తెలియజేయడానికి సోనియా అలా ఆగ్రహం వ్యక్తం చేశారన్న అభిప్రాయాలు లేకపోలేదు. ఇక ఏ మాట అన్నా అవినీతితో లింకులు పెడుతున్న ప్రతిపక్షాల దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి కూడా తన పవర్ ఏమిటో ఇలా ఒకసారి రుచి చూపించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సోనియా గాంధీ అత్తగారులా కాకుండా ఆవిడ వ్యవహరించే విధానం వేరు అనేది ఒక అందరూ చెప్పుకున్నటువంటిది. అటువంటిప్పుడు అందుకనే ఆవిడ ఈ విధంగా చేయడంతో ఇంత ప్రచారం, ఇంత పబ్లిసిటీ, ఇంత జరగడానికి కారణం ఏంటంటే సోనియా ఆ విధంగా మాట్లాడటం. ఇంకొకటి మీరు చూడాలి, ఇక్కడ మాట్లాడటం కంటే కూడా గెస్చర్స్ అంటే విజువల్స్ చూసినప్పుడు తను మాట్లాడటమే కాకుండా మాట్లాడమని సైగలు చేసినట్టుగా మనకు కాస్త అంటే లోపల ఉద్దేశం ఏంటో తెలియదు. ఆ విజువల్స్ చూసినప్పుడు ఒక రకమైనటువంటి అంటే నేనే మాట్లాడుతున్నాను, మీరు కూడా వెనక్కి తగ్గొద్దు అని తన పార్టీ వాళ్ళకి కాస్త ఇన్స్టిగేట్ చేసిన పద్ధతి కూడా కనపడుతుంది. ఇలాంటప్పుడు కూడా మనం రెండు కారణాలు చెప్పొచ్చు. ఒకటేంటంటే అన్నీ నేనే సర్దిద్దుకోవాలా, మీకు బాధ్యత లేదా, మీరు కూడా ఇలాంటి సందర్భాల్లో ఉండాలని చెప్పి కింద వాళ్ళకి ఒక రకమైనటువంటి సూచనలు ఇవ్వటం. లేదా అట్లా కాకుండా నేను గట్టిగా మాట్లాడుతున్నాను, మీరు ఇంతకంటే గట్టిగా మాట్లాడండి అని ఇంకొక రకమైనటువంటి సంకేతాలు పంపడం. ఈ రెండు సందర్భాల్లోనే ఇలాంటి వ్యవహారాలు గతంలో మనం చూస్తూ వచ్చాం. మేడం తీరుబట్టి రానున్న రోజుల్లో సభలో పార్టీని నడిపించేది మేడమే అన్నది స్పష్టమైపోతోంది. ప్రతిపక్షాల ఆరోపణల్ని ఘాటుగా తిప్పికొట్టకపోతే పార్టీ శ్రేణుల్లో నైరాస్యం అలముకునే ప్రమాదముందని గ్రహించిన సోనియా ఇలా ఒక్కసారిగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారన్న అభిప్రాయం ఉంది. ఇలా మేడం ఆగ్రహం ప్రతిపక్షాలకే కాదు, ఇటు స్వపక్షానికి కూడా ఒక హెచ్చరికలా పనిచేసింది. ఎన్నడూ లేనిది సోనియా ఇలా ఉగ్రస్వరూపిణిగా కొత్త అవతారంలో కనిపించడంతో కాంగ్రెస్ శ్రేణులు ఒకంత ఉత్సాహంగానే ఉన్నాయి. ఇన్నాళ్లు ప్రతిపక్షాలు చేసే ఆరోపణలను కొద్దిగా తిప్పికొడుతున్నా లోపల కాస్త భయం మాత్రం ఉండేది. కానీ ఇప్పుడు అధినేత్రి సోనియాయే పచ్చజెండా ఊపేసరికి కాంగ్రెస్ ఎంపీలంతా మంచి జోష్ మీదున్నారు. సోనియా దూకుడు వెనుక ఈ వ్యూహాలే కాదు, మరికొన్ని అసహనాలు కూడా ఉండే అవకాశం ఉందన్నది కొందరి అభిప్రాయం. వాస్తవంగా ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనంగా వ్యవహరించే సోనియాకు ఇప్పుడు ఒత్తిళ్లు పెరిగాయి. ఒకటి తర్వాత మరొకటి మరింత భారంగా మారుతున్నాయి. యువరాజు రాహుల్ కు బాధ్యతలు అప్పగించి రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్న టైంలో పెరుగుతున్న ఒత్తిళ్లు అమ్మ ఆగ్రహానికి దారితీసినట్లు కనిపిస్తున్నాయి. అసలు సోనియాకు ఒత్తిళ్లేమిటి? ఆమె చుట్టూ అల్లుకున్న అస్తవ్యస్త పరిస్థితులేమిటి? యూపీఏలో కూడా మనం చూస్తున్నాం, మన్మోహన్ సింగ్ తర్వాత ఎవరు అనే చర్చ మొదలైంది. ఇటీవల ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యాక శరద్ పవార్ కొంతకాలం అలిగారు. అందువల్ల రేపు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి సీట్లో కూర్చోవాలంటే సోనియా గాంధీ తిరిగి తన నాయకత్వాన్ని పదిలపరచుకోవడం, పటిష్టపరచుకోవడం, యూపీఏకు కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబమే తిరుగులేని నాయకత్వం అనేటువంటి ఒక సందేశాన్ని పంపడం కూడా ఉద్దేశమై ఉండొచ్చు. తన పార్టీ శ్రేణుల్లో యూపీఏ భాగస్వామ్య శ్రేణుల్లో ఉన్నటువంటి కొంత అనిశ్చిత అస్థిర వాతావరణాన్ని దెబ్బతీయాలి అనేటువంటి దాన్ని తగ్గించాలి అనేటువంటి ఉద్దేశం కావచ్చు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్డీఏ కూడా ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల సమయంలో చూసాం, ఒక డివైడెడ్ హౌస్గా ఉంది. జనతాదళ్, యునైటెడ్, శివసేనలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశాయి. మళ్ళీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోకి వచ్చే వరకు ఎన్డీఏ తన ఐక్యతను నిలబెట్టుకుంది. అందువల్ల ఎన్డీఏ అనైక్యత నుంచి ఐక్యత వైపుగా మారుతోందా అనే అనుమానాలు వస్తున్న సమయంలో సహజంగా యూపీఏ ఐక్యంగా ఉంచి ఎదురుదాడి చేయడం అనేది ఒక వ్యూహంలో భాగంగా ఉండవచ్చు. ఇప్పుడు సోనియా ముందున్న పెద్ద సమస్య రాహుల్. 2014 కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ అని ఖరారైపోయినా అందుకు తగ్గ సత్తా యువరాజుకు లేదన్నది ప్రతిపక్షాల విమర్శ. సోనియా విదేశాలకు వెళ్లినప్పుడు కేర్ టేకర్ కమిటీ అండ ఉన్నా రాహుల్ సమర్థంగా నెట్టుకురాలేకపోయాడు. పైపెచ్చు రాహుల్ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ కాంగ్రెస్ గల్లంతవుతూనే ఉంది. రాహుల్ ని ఒక్కో మెట్టు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నా యువరాజు దాన్ని అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఇది సోనియా మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తోంది. ఎందుకంటే ఇంకా కొడుకు యువరాజుగా పిలువబడుతున్న లేదా భావి ప్రధానిగా పిలువబడుతున్న రాహుల్ గాంధీకి నిజంగా ఇంకా ఈ పార్లమెంట్లో ఒక కీలకమైన స్థానం రాలేదు. రెండవది, ఆయన ఒక కీలకమైన ఒక చిలోక్తులు విస్తరించే దార్శనికుడు కాదు, ఆయన ఒక స్పీకర్ కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని పార్లమెంట్లో ఎదుర్కొనే సత్తా ప్రస్తుతం ఆమె భుజస్కంధాలపై పడింది. ఇమీడియట్లీ ప్రణబ్ ముఖర్జీ వెళ్ళగానే ఆమె భుజస్కంధాలపై పడింది. కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత ఆమె కరెక్ట్గా నిర్వహించిందని అనుకోవాలి. మరోపక్క ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మొన్ననే 5 రాష్ట్రాల ఎన్నికలు ఎదుర్కొని కంగుతిన్న కాంగ్రెస్ ఇప్పుడు గుజరాత్ సహా మరో 5 రాష్ట్రాల ఎన్నికల్ని ఎదుర్కోవాలి. ముందు గుజరాత్ లో బలం పెంచుకోవాలి. ఇప్పటికే 2 సార్లు కేంద్రంలో అధికార పీఠమెక్కి ప్రభుత్వ వ్యతిరేకతను వెంటబెట్టుకుని వెళుతున్న సోనియా 2014లో కూడా నెగ్గుకురావటం కత్తిమీద సామే. ఇది సోనియా మీద ఒత్తిడి పెంచుతోంది. బహుశా సోనియా గాంధీ తన నాయకత్వాన్ని మరింత పటిష్టపరచుకోవాలి. సోనియా గాంధీ అనారోగ్యం పైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్గా ఉండి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటరీ చర్చల్లో కూడా పెద్ద దిక్కుగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి బాధ్యతలు తీసుకున్నాడు. అందువల్ల ఈరోజు యూపీఏ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. మిత్రుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. తృణమూల్ కాంగ్రెస్ రూపంలో నిరంతరం తలనొప్పిని ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైన దాడులు ఎదుర్కొంటోంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి యూపీఏకు ఒక కొత్త విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో సోనియా గాంధీ బహుశా పార్లమెంట్లో ఎల్కే అద్వానీని ఎదుర్కొన్నట్లు కనిపిస్తోంది. 8 ఏళ్లుగా సంకీర్ణ సంకుల సమరాన్ని నెట్టుకురావటంలో రాటుతేలిపోయిన సోనియా యూపీఏ 3 ఎలా ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇప్పటికే ఒక వ్యూహం ఏర్పరుచుకొని ముందుకెళ్తున్నారు. దినదినగండం దీర్ఘాయుషుగా మారిన యూపీఏ 2ను నెట్టుకురావటం సోనియాకు పెద్ద సవాల్గా మారింది. అయినదానికి కానిదానికి సెసేమిరా అంటున్న మిత్రపక్షాలను సముదాయించి సర్దుకుపోతున్నా లోలోపల ఇది కూడా సోనియాపై ఒత్తిడి పెంచుతోంది. ఇన్నాళ్లు మిత్రపక్షాలతో ఎలాంటి సమస్య వచ్చినా ప్రణబ్ చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇక ప్రధాని మన్మోహన్ అంటే మంచివాడన్న బిరుదు ఉంది, కానీ నిర్ణయం తీసుకునే శక్తి మాత్రం లేదనే చెప్పాలి. సో ఇప్పుడు పార్టీలో ఎవరికి బలమివ్వాలన్నది పెద్ద ప్రశ్న. పవార్ ఆ ప్లేస్ కోసం ట్రై చేసినా ఏకుమేకవుతుందేమోనన్న భయంతో సోనియా ఆ ప్లేస్ లో మహారాష్ట్రకే చెందిన దళిత నాయకుడు షిండేను కూర్చోబెట్టి ఒకే దెబ్బకు 2 పిట్టల్ని కొట్టింది. అదే టైంలో సభలో సోనియా ఇలా రెచ్చిపోవటం షిండేకు ధైర్యమిచ్చింది. ఇక ముందు ముందు సభలో తాను ఎలా దూసుకుపోవాలో స్పష్టమైన నిర్దేశం ఇచ్చినట్లయింది. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సోనియా గాంధీ అలా టైం చూసి ఆగ్రహించారన్న అభిప్రాయాలు ఉన్నాయి. సోనియా పథకం ప్రకారమే విరుచుకుపడ్డారా? షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం.